డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సురజల స్రవంతి 38,000 కోట్లతో 2008లో భూమి పూజ చేసిన అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రాజెక్టు భూమి పూజకే పరిమితమైపోయింది. అయితే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల సురజల స్రవంతి తుమ్మిరెడ్డి వద్ద నిర్మించి ఇక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఎలంపల్లికి నీళ్లు తీసుకువెళ్తామని అంటున్నారు. అసలు ఇది సాధ్యమేనా? ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కళ్ళు మూసుకుపోయినాయి. ఎందుకంటున్నామంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళిబొల్లి మాటలతోని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను, తెలంగాణ రాష్ట్ర రైతులను మోసం చేసేటువంటి ఒక ఎత్తుగడతోని అది మొదలు పెట్టాలంటే మొట్టమొదటగా మహారాష్ట్ర గవర్నమెంట్ను ఒప్పేది అవసరం. మహారాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ డేట్ కోసం వెయిట్ చేస్తాం ఒకవైపు. రెండవది ఎల్లుండి ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారికి కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సురజల స్రవంతి 38,000 కోట్లతో 2008లో భూమి పూజ చేసిన అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రాజెక్టు భూమి పూజకే పరిమితమైపోయింది. $1,000 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్తో కాల్వలకే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల సురజల స్రవంతి తుమ్మిరెడ్డి వద్ద నిర్మించి ఇక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఎలంపల్లికి నీళ్లు తీసుకువెళ్తామని అంటున్నారు. అసలు ఇది సాధ్యమేనా? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? రైతులు దీనిపై ఏం చెబుతున్నారు? 160,000 ఎకరాలకు నీళ్లు ఆదిలాబాద్కి ఇస్తామన్న ప్రభుత్వం మొండి చేయి చూపిందా? కాళేశ్వరంతో ముప్పుకు గురైన గ్రామాలు కన్నీళ్లు పెడుతున్నా కాళేశ్వరం ప్రాజెక్టు డొప్పెడు నీళ్లు ఆదిలాబాద్ జిల్లాకి ఎక్కడ ఇవ్వకుండా ఇక్కడ నుండి నేరుగా నీళ్లు తరలిస్తున్న విషయం తెలిసిందే. ప్రాణహిత చేవెళ్ల సురజల స్రవంతి సాంకేతిక ఒప్పందాలు ఇప్పటి వరకు కాలేదు, రాతపూర్వకంగా ఎక్కడా పూర్తి కాలేదు. అసలు ఇది సాధ్యమేనా అని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ కింద ఉన్న ఈ ప్రాంతం అంతా అసలు పర్మిషన్లు వస్తాయా లేదా అని అయోమయంలో ఉన్నారు. అసలు పర్మిషన్లు వస్తాయని ప్రజా సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలు మాత్రం ప్రాణహిత చేవెళ్ల సురజల స్రవంతి తుమ్మిడెట్టిలో నిర్మించాలి, ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని చెబుతూ వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ నిరసనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రాణహిత చేవెళ్ల సురజల స్రవంతి ప్రాజెక్టుపై ఏం చర్చ జరుగుతుంది, ఏం జరగబోతుంది? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. సురజల స్రవంతి ప్రాజెక్టు సంబంధించి డిపిఆర్ రేపు రెడీ అవుతుంది. మళ్ళీ అడ్వాన్స్ మొబిలైజేషన్ పేరుతోటే ఈ ప్రాజెక్టుపై చర్చ జరుగుతుందని బయట ప్రచారం జరుగుతుంది. ఎక్స్పర్ట్లు కూడా, ప్రజా సంఘాల నాయకులు కూడా చెప్తున్నారు. దీని మీద ఏమంటారు మీరు? అడ్వాన్స్ పేరుతోని మళ్ళొకసారి ప్రజల్ని, రైతాంగాన్ని మోసం చేయడమే దీన్ని. ఎందుకంటున్నామంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 3 సంవత్సరాలు గడిచింది. 3 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు మాట్లాడని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న 7 తారీఖు రోజు నేను వస్తున్నాం, అక్కడికి వచ్చేసి తుమ్మిడేటి వద్దనే మేము నిర్మాణాన్ని చేపడతాం, ఈ జిల్లాకు నీరు అందిస్తాం అన్నారు. మాటలకు మాత్రం పరిమితమయ్యారు. కానీ ఈ జిల్లాలో రైతాంగానికి ఎన్ని ఎకరాలు నీరు ఇస్తున్నారు? మేము ఈ తుమ్మిడేటి ప్రాజెక్టుని మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాం, ఆ ఒప్పందాల్లో ఎంత ఎత్తున చేసుకున్నాం, ఆ మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందా, అంగీకరించలేదు చెప్పకుండా ఈరోజు మేము తుమ్మిడేటి వద్దనే కడతాం, ఇక్కడనే ప్రాజెక్టు నిర్మాణం చేపడతాం, ఇక్కడనే రైతాంగాన్ని నీరు అందిస్తామని మాటలు చెప్పడం అంటే కాలయాపన చేయడం, ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రైతాంగాన్ని మోసం చేయడం అనేది మేము వైఎస్ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంటే ఓ పక్కన అటు పక్కన కవ్వాల్ టైగర్ జోన్ ఇటు పక్కన ఉంది, అటు పక్కన తాడోబా తిప్పేశ్వర్ లాంటి ఫారెస్ట్ జోన్ ఉంది. అందులో ఈ పర్మిషన్స్ వచ్చే అవకాశం ఉంది? లేదు. ఎందుకంటున్నామంటే ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఆ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపేసి
ఈరోజు ఇటు తాడోబా కానివ్వండి, ఇటు కవ్వాలు కానివ్వండి, ఈ అడవి ప్రాంతంలో కూడా ఈరోజు ప్రాజెక్టు నిర్మాణం చేయాలన్నా ఏం చేయాలన్నా ఇది కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో చొరవ తీసుకొని ఈ ప్రాజెక్టు మీద నిఘా వేసి ఆలోచన ఉంచి రెండు ప్రభుత్వాలను సమన్వయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్చల ద్వారా మాత్రమే ప్రాజెక్టు నిర్మాణం అయితే కానీ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ చర్చలు జరపకుండా ఏమీ అనకుండా మాత్రం నేను నిర్మాణం చేస్తున్నది అసాధ్యం. కాబట్టి వాళ్ళకి పర్మిషన్ వస్తుంది అనేది కూడా గ్యారంటీ లేదు. కాబట్టి అంటే రైతాంగానికి మోసం చేయడం కోసమే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో అని ఒక పక్కన మంత్రులు చెప్తున్నారు. రేపు కట్టడానికి నిధులు ఎక్కువ మొత్తంలో అవసరం ఉంటుంది. ఎట్లా జరగచ్చు, మీరేం చెప్తారు కమ్యూనిస్ట్ పార్టీ? మేము అంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడమే కష్టమవుతుంది, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం, అనేక ఇబ్బందులు ఉన్నామని మాటలు చెప్తా ఉన్నారు. మరోవైపు హామీల వర్షం కురిపిస్తూ ఉన్నారు. మేము అనేక ప్రాజెక్టు నిర్మాణం చేస్తాం, అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, అనేక ఫ్యాక్టరీలు నిర్మిస్తామని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటలు చెప్తా ఉంది. కానీ ఆర్థికంగా మేము ఇబ్బంది ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్లా చేస్తామన్నది, దానికి ఎన్ని కోట్లు కేటాయిస్తామన్నది ప్రకటించాలి. ప్రకటించడంతో పాటు వాస్తవ విషయాలను వెల్లడించకుండా వాళ్ళు మాటలకు పరిమితం అవుతారు. మాటలకు మాత్రమే కట్టుబడి ఉన్నారు, కానీ చేతల్లో ఏమాత్రం లేదు. చేతలు ఉండాలి, మాటలు కూడా ఉండాలి. కాబట్టి మాటలు గడప దాటట్లేదు, చేతలు గడప దాటలేదు, మాటలు ఎక్కడికో ఉరుకుతున్నాయి. కాబట్టి చేతల్లో చూపించండి మీ దగ్గర ఆర్థికంగా ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని డబ్బులతో దీన్ని నిర్మాణం చేస్తాం, ఎంతవరకు నిర్మాణం చేస్తాం, ఈ జిల్లాలో ఎన్ని ఎకరాలకు. అప్పుడు రాజశేఖర రెడ్డి కాలంలో 1,40,000 ఎకరాలకు మేము సాగునీరు అందిస్తామన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఎన్ని వేల ఎకరాలకు కూడా అందిస్తామని చెప్పట్లేదు. మేము అప్పుడే పోయినాం, ఖచ్చితంగా ఈ జిల్లాకు మీరు ఫస్ట్ టీఎంసీల నీళ్లు కేటాయించిన తర్వాతనే, ఎన్ని టీఎంసీల నీళ్లు కేటాయిస్తారో ఆ కేటాయించిన తర్వాతనే మీరు నీళ్లు బయటికి తీసుకెళ్ళాలని అప్పుడే మేము దాదాపు 10 సంవత్సరాల కాలం కిందటనే మా న్యూ డెమోక్రసీ ఉద్యమాలు చేశాం, బస్సు యాత్రలు పెట్టాం, అనేక మంది మంత్రులను కలిసాం, అనేక మంది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులను కలిసాం. దీని మీద ఒక ఒత్తిడి కూడా ప్రభుత్వం మీద తీసుకొచ్చినాం అప్పుడున్న పరిస్థితులలో. కాబట్టి ప్రభుత్వం ఏదున్నా దీన్ని ఎన్ని కోట్లు పెడుతున్నారు ఏంది అనేది నిర్దిష్టంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. మేము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాం, ఆర్థికంగా మేము జమ లేవు, డబ్బులు లేవు అని ఒక విధంగా చెప్తూ, మరోవైపు ప్రాజెక్టులు చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం అని మాటలు చెప్తున్నాం. మాటలు కాదు, మీరు చేతల్లో చూపించండి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. 3 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తను రాసుకున్న మేనిఫెస్టోలో ఏదైతే రాసుకున్న 420 గ్యారంటీలు ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగానే తుమ్మిడేటి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసి ఈ జిల్లాకు తాగునీరు సాగునీరు అందిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కళ్ళు మూసుకుపోయినాయి. ఎందుకంటున్నామంటే, నువ్వు ఇచ్చిన గ్యారంటీలలో తుమ్మిడేటి వద్దనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడతానన్నావు. ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినావన్న విషయాన్ని ఒక్కసారైనా చూపించమంటున్నాం. మొన్న 7 తారీఖు నాడు కాళేశ్వరం తుమ్మిడేటికి వచ్చేసి అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టును నిర్మాణం చేసేసి ఈ ప్రాంతంలో మీకు నీరు అందిస్తామని నువ్వు అప్పుడు హామీ ఇచ్చావు. ఆ హామీని ఎక్కడ మైమర్చినావు అన్న విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. మొన్న 7 తారీఖు రోజు నువ్వు తుమ్మిడేటికి వచ్చేసి అందరికీ కూడా దీన్ని సర్వే చేసి పర్యవేక్షణ చేసి ఈ జిల్లాలో ఉన్న రైతాంగానికి నీరు అందిస్తానన్న మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటున్నామంటే, నువ్వు ఆ రోజు వచ్చే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని, ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావంటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రైతాంగం ప్రశ్నిస్తారు, అడుగుతారు, నేను ఏం చేసింది అనేది రైతాంగానికి చెప్పాలి, కాబట్టి నాకు చెప్పడానికి అర్హత లేదు అనే ఉద్దేశంతో నేను రాలే. కానీ తెలియని మంత్రులను పంపించావు. ఆ మంత్రులకు ప్రాజెక్టు పేరు కూడా తెలియని పరిస్థితి ఉంది. ఆ మంత్రులు ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నారు, ఆ ప్రాంతంలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించాలనేది కూడా ఆ మంత్రులు ప్రకటించలే. కానీ నువ్వైతే వాళ్ళని నేను పంపించిన ఒక దూతాన్ని పంపించిన విధంగా దూతాన్ని పంపించినావు. కానీ నువ్వు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపావా, మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేశావా? మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడు 152 ఎత్తులో మేము ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో ఉన్నప్పుడు 152 ఎత్తులో పర్మిషన్ అంటే మేము పర్మిషన్ ఇవ్వమని మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కరాఖండిగా చెప్పినప్పుడు నువ్వు ఆ మాటని ఎందుకు అమలు చేయలేకపోయినావు? ఇప్పుడు ఆ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎందుకు చర్చలు జరపలేవు? ఆ మహారాష్ట్ర ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందాన్ని నువ్వు ఎందుకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి చూపించట్లేదని ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలను మళ్ళొక్కసారి మాయలో మత్తులో నీ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న హయాంలో చూపించడానికి మాత్రమే నువ్వు చేస్తున్న నాటకం అని మేము చెప్తున్నాం. ఇప్పటికైనా మీరు నిజంగా ఆలోచన ఉండి
ఈ ప్రాంత ప్రజలు మీ దృష్టిలో ఉంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు నిజంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోసం నిలబడే వాళ్ళైతే ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇక్కడున్న ఎంపీలు కానివ్వండి, మీరు ప్రశ్నించండి. మీరు ఇప్పటివరకు ఏం చేశారు, ఏం ఒప్పందం చేశారు, ఎలా డిపిఆర్ చేశారు? మీరు ఎవరికో డిపిఆర్ కోసం, డిజైన్ కోసం ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు మాటలకు మాత్రమే పరిమితమై వాళ్ళు చేష్టలు చూపిస్తారు, కానీ పనులు ఉండవు. కాబట్టి తక్షణమే మీ ఇక్కడ ఉన్న ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా రేపు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడగవలసిన బాధ్యత అవసరం మీ పైన ఉంది. ఎందుకంటున్నామంటే ఇక్కడి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, ఇక్కడి ప్రజలు మాకు మేలు చేస్తారనే ఉద్దేశంతో మీకు ప్రాతినిధ్యం ఇచ్చారు. ఆ ప్రాతినిధ్యాన్ని మీరు నిరూపించుకోండి, నిలబెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే డిజైన్ చేశారో ఆ డిజైన్ ప్రకటించండి. ఈ జిల్లాలో ఎన్ని ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందిస్తున్నారో అది చెప్పండి. మీరు మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను చూపించండి. ఈ చూపించకుండా నువ్వు మళ్ళొక్కసారి ఈ ప్రాంతానికి వచ్చేసి నేను తుమ్మిడేటి వద్దనే ప్రాజెక్టు కడతాను మాటలు చెప్పకు. మీరు గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీరు అందిస్తా ఉన్నారు, సంతోషం. గ్రావిటీ ద్వారా ఎట్లా గతంలో వైఎస్ రాజశేఖర పాలనలో గ్రావిటీ ద్వారా కెనాలు తవ్వారు, కాలువలు తవ్వారు, కానీ అవి అక్కడికే పరిమితమైనవి. అది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గద్దెను ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయి ఈరోజు మేడిగడ్డ దగ్గర కూర్చున్నారు. కానీ ఇక్కడున్న ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు. ఎక్కడన్నా ఎల్లంపల్లి అంటే అంగట్లో అన్ని ఉండి అల్లుండి నోట్లో శని ఉన్నట్టుగా ఎల్లంపల్లి పక్కన ఉంటే నీళ్లున్నాయి, మోటార్ వేసుకుందామంటే మోటార్కు మీటర్ పెట్టేసి ఈరోజు కరెంట్ అధికారులు వాళ్ళ మీద కేసులు పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే రైతాంగం అన్నీ ఉంటే కానీ రైతాంగానికి ఒక్కటి కూడా అందదు. మాటలు మాత్రం ప్రభుత్వాల చేష్టలు మాత్రం, ప్రభుత్వాల ఆలోచనలు మాత్రం మేము రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఉన్నామని మాత్రం ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గిట్లా ఇస్తున్నాం, ఇది ప్రకటన చేస్తున్నాం అని మీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలతో మీరు చర్చలు జరపండి. చర్చలు జరిపి ప్రజలతో మాట్లాడి మీ డిపిఆర్ని తీసుకొని, మీ ప్రాజెక్టు ఒప్పందాన్ని తీసుకొని మీరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసి తుమ్మిడేటి దగ్గర ఉండాలి. కానీ మీరు కాలయాపన చేయడం కోసం, ప్రజల్ని మోసం చేయడం కోసం, ప్రజల్ని మాయ చేయడం కోసం మాత్రం మీరు రావాల్సిన అవసరం లేదు. ప్రజలకు మేలు చేయాలంటే మీరు రండి, మీరు వచ్చి ప్రజా రైతాంగానికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అలా చర్యలు చేపట్టనేడలా ఖచ్చితంగా అన్ని పార్టీలని కలుపుతాం, రైతాంగాలు అన్ని రైతులను కలుస్తాం, ఐక్యం చేస్తాం. సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో అందరినీ మమేకం చేసి ఏకదాటికి తీసుకొచ్చేసి తుమ్మిడేటి వద్దనే ప్రాజెక్టు నిర్మాణం అయ్యే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, వెలవేస్తాం, ప్రభుత్వాన్ని గద్దదిస్తాం. ఈ విషయాన్ని ప్రభుత్వాన్ని చెప్పడం కోసం సిపిఎంఎల్ డెమోక్రసీ ఇప్పటికే అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నది, అనేక విధాలుగా రైతాంగాన్ని చైతన్యం చేస్తుంది. అందులో భాగంగానే మీరు ఖచ్చితంగా ప్రకటించాలి. ప్రకటించకపోతే నిజంగా ఉద్యమాన్ని చేసి ప్రభుత్వాన్ని నిలదీసి వెలవేస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అంగట్లో అన్ని ఉన్నా అల్లున్నట్ల సని ఉన్నట్టు సంధాన ఇయ్యాల నీటిపారుదల అనేది ఉంది. ప్రధానంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుగా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలన్నప్పుడు డిజైన్లో చెన్నూరు వరకు, కోటపల్లి వరకు, వేమనపల్లి వరకు నీళ్ళు ఇస్తామని కూడా డిజైన్ తయారు చేసినప్పటికీ కూడా వాటర్ అనేది ఆ నిర్మల్ వరకే పరిమితమైంది. దాని తర్వాత సదర్మఠ అన్నారు, సదర్మఠ తర్వాత ఎల్లంపల్లిని చూపించారు. ఎల్లంపల్లిలో కూడా ఒక సుక్క నీళ్లు ఇయ్యలేని పరిస్థితి ఉంది. అట్లా ఎల్లంపల్లి అప్పుడు కూడా ఈ జిల్లాకు నీటిని కేటాయించాలి, నికర జలాలు అని డిమాండ్ చేసినప్పుడు ప్రాణహిత ప్రాజెక్టు కట్టి ఈ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఆ రోజున్న ప్రభుత్వాలు తెలియజేసినాయి. కానీ ప్రాణహిత ప్రాజెక్టులో తీరని అన్యాయం జరిగింది. ప్రాణహిత ప్రాజెక్టు పనికిరాందని ఒక పక్క కాళేశ్వరానికి పోయినరు. కాళేశ్వరం ఇవాళ మొత్తం కుంగిపోయిందని మళ్ళీ ప్రాణహిత కన్స్ట్రక్షన్ చేస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానం 30 నెలల తర్వాత కంటి తుడుపుగా లేకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల కోసం ఇవాళ రేవంత్ రెడ్డి వట్టియే 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఇవాళ దాన్ని ఎక్కడేసిన గొంగడి అక్కడేలాగా ఉన్నట్టు పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు మారినా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తాగునీరు, సాగునీరు ఇయ్యలేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇవాళ తెలంగాణలో సాగునీరు తీసినప్పుడు అతి తక్కువగా పారకం ఉన్నది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. కాబట్టి దీని మీద ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి ఒక పక్షపాత ధోరణిలో వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంది. అధికారంలో ఉన్న ప్రభుత్వ అధికారులు కూడా ఇవాళ గోదావరి అవతలి ప్రక్క ప్రాంతంలో ఉండు చేత ఈ గోదావరి యువతలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు నీరును ఇయ్యలేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఒకరిద్దరికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రభుత్వానికి చెంచాగిరి చేసినట్టు వాళ్ళు ఈ జిల్లాకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితి కూడా గత ప్రభుత్వాలలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. అట్లనే ఇవాళ 30 నెలల తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడిండు 148, 150, 152 అనేది ఈ రోజు వరకు కూడా తేల్చలేనటువంటి పరిస్థితి ఉంది. అట్లానే ఇవాళ మినిస్టర్లు పోయి
ప్రాణహిత ప్రాజెక్టు తుమ్మిడెట్టి దగ్గర సందర్శించారు, కానీ దాన్ని ఏం చేస్తాము, ఇది ఎట్లా చేస్తాము, ఎన్ని రోజులలో చేస్తాం అనేది కూడా ఎక్కడ ప్రకటన చేయలేనటువంటి పరిస్థితి ఉంది. పోయి వచ్చిన తర్వాత అధికారులు కానివ్వండి, ప్రభుత్వము ఏ విధంగా కూడా కింది దాకా దాని మీద తీసుకున్నటువంటి నిర్ణయం లేదు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు లేవు. కాబట్టి ఇది ఒక బూటకము, మళ్ళీ బూటక వాగ్దానంగానే ఇది మిగిలిపోయేటువంటి ప్రాణహిత అనేది బూటక వాగ్దానం లాగా ఇవాళ నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రధానంగా దీని మీద దృష్టి పెట్టి ప్రాణహిత ప్రాజెక్టును తక్షణమే కన్స్ట్రక్షన్ చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తాగునీరు సాగునీరు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళిబొల్లి మాటలతోని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను, తెలంగాణ రాష్ట్ర రైతులను మోసం చేసేటువంటి ఒక ఎత్తుగడతోని ఈరోజు తుమ్మిడెట్టి చేవేళ్ల ప్రాజెక్టుకు సంబంధించి మేము నిర్మాణం చేస్తాం, గత ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి దాన్ని ఆపేసి కాళేశ్వరాన్ని దాన్ని నిర్మించరు గత ప్రభుత్వం, అది కూడా రీడిజైన్ పేరుతోని మేము నిర్మిస్తామని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ చెప్పిన పరిస్థితి, అది ఇవాళ డ్యామేజ్ అయింది అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తూ, మరోవైపు ఇవాళ 1,40,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా అట్లాగిన అనేక పరిస్థితి ఉంటే ఇది చేసేది ఉంటే ఈరోజు ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చ జరపాలి, ఒప్పందం కావాలి, ఆ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు 1,40,000 ఎకరాలకు నీరందించేటువంటి పరిస్థితిని పట్టుకొచ్చుకోవాలి. దాన్ని ప్రజలకు, రైతులకు అధికారంగా చెప్పాలి. కానీ అలాంటిది ఏమి లేదు. ఇదంతా మొత్తము పేరుకే తప్ప, దండుకోవడానికే తప్ప, అటు అధికారులు కావచ్చు, అటు కాంట్రాక్టర్లు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, లక్షల వేల కోట్ల రూపాయలకు సంబంధించి దండుకోవడానికి ఇది ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ప్రజలను, రైతులను మోసం చేసేటువంటి దుర్మార్గమైనటువంటిది చర్య చేపడుతున్నటువంటి ప్రభుత్వం. ఇది మొన్న వచ్చేటువంటి మంత్రులు, ఇది తూతు మంత్రంగా వచ్చినటువంటిది. ఇది ఏం లేదు, దీంట్లో ఏం పసలేదు, దీంట్లో మాట ఇయ్యలేదు రైతులకు. ఇదంతా మొత్తం దగాకోరు, ఇది దౌర్భాగ్యమైనటువంటి ఈ పాలన కొనసాగుతున్నది. మేమంటున్నాం, ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డిది ఉందో ఈ రేవంత్ రెడ్డి అధికారికంగా తక్షణమే ప్రకటన చేయాలి, రైతులకు చెప్పాలి. దీనికి సంబంధించి లెక్క, ఎస్టిమేట్ ఎంత ఏందనేది ప్రజల ముందు, రైతుల ముందు దీన్ని ఖచ్చితంగా ముంగడబెట్టాలి. ఈ కోట్లతోనే మేము దీన్ని ప్రారంభం చేస్తున్నాం. ఈ 1,40,000 ఎకరాలకు సంబంధించి మేము నీరు అందిస్తాం. గతంలో కూడా నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టం కావచ్చు, భూమి పరిహారం కావచ్చు, అదేం రాలేదు. దానికి సంబంధించి కూడా మేము ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా భవిష్యత్తులో ఇచ్చేటువంటి ఈ 2029లో మళ్ళీ మాదే ప్రభుత్వం అని చెప్పి అంటున్నావు. మరి నువ్వు ఏ రకంగా మళ్ళీ 2029లో మళ్ళీ నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేస్తావు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే రైతులకు ఇవాళ ఇప్పుడు ఈరోజు మేము ఏమంటున్నామంటే తుమ్మిడెట్టి చేవేళ్ల ప్రాజెక్టు ఖచ్చితంగా నువ్వు నిర్మాణం చేసేది ఉంటే ఈరోజు రైతుల ముందురా, తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందురా, నువ్వు మాట్లాడు, నువ్వు ప్రకటన చేయి. నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకో, ఒప్పందం చేసినట్టు నువ్వు చూపించు ఏనా. కానీ మాయ మాటలతో నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసి ఈ రోజు వరకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, తెలంగాణలో ఉన్నటువంటి సాగు పోరుదారులకు పట్టాలు లేవు. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావంటే 49 జీవో, టైగర్ జోన్ పేరుతో 49 జీవో పట్టుకొచ్చి అధికారులను, ఫారెస్ట్ అధికారులను అటు వాళ్ళని ఎగేసి ఇటు సాగు చేయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పోడు భూముల పట్టాలు కనీసం ఒక్కరు కూడా ఇవ్వలేదు. నువ్వు 6 గ్యారంటీలు ఇచ్చినావు, నువ్వు 420 హామీలు ఇచ్చినావు, ఏది కూడా నువ్వు దీంట్లో ఏది కూడా నువ్వు అమలు చేయలేదు. ఏది కూడా నువ్వు 100-200% గవర్నమెంట్ ఫెయిల్ అని చెప్పేసి 3.5 కోట్ల ప్రజలు ఈరోజు అంటున్నారు. మేము కూడా అంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి తక్షణమే నువ్వు ఏదైతే పోడు భూములకు సంబంధించి ఈరోజు వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తుమ్మిడెట్టి ప్రాజెక్టు సంబంధించి నువ్వు తక్షణమే ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆ చర్చల ద్వారా నువ్వు ఒప్పందం చేసుకొని దీన్ని మేము ప్రారంభం చేస్తాం ఇన్ని కోట్లతో అని చెప్పేసి రైతులకు
ముందు చెప్పాలి. రెండవది మూడవ సంబంధించి ఏదైతే ఆ రోజు శ్రీశైలం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఆ నష్టపోయినటువంటి భూములకు ఆ రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా మేము ఇంకోటి చెప్పేది ఏంటంటే రైతు బంధువు నువ్వు ఇట్లా కాదు ఇచ్చేది, ఈయన రైతులకు మీద కపట ప్రేమ ఉన్నది, ఈయన అసలు ప్రేమ కాదు, ఈయన రైతు లేకపోతే రాజ్యం లేదు అంటున్నావు, కానీ రైతులను నట్టడం ముంచుతున్నావు. ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆత్మహత్యల నివారణ లేదు. కనీసం ఒక్క కుటుంబాన్నైనా కనీసం నీ మంత్రులు నువ్వు ఎవరైనా పై మీరు మందలిచ్చిర్రా? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతి ప్రాజెక్టు అంశంలో ఇప్పుడు చర్చ జరుగుతున్న విషయం తెలిసింది. అయితే మనం ప్రస్తుతం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు సంబంధించి అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 2008లో ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం. ఈ ప్రాజెక్టు వద్ద ఆ పూర్తి వివరాలు కూడా రాసి ఉన్నాయి. మనం ఒకసారి చూపెట్టచ్చు. ఒకసారి కెమెరా సాయంతో చూపెడదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెబుతూ నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతి అని పూర్తి దానికి సంబంధించి ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలు దీంట్లో ఇచ్చారు. సాంకేతిక వివరాలని చూపెడుతూ బ్యారేజ్ స్థలం వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం. ఇప్పుడు ప్రస్తుతం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల తుమ్మిడెట్టి గ్రామం అని చెప్పుకోవచ్చు. లబ్ధి పొందే గ్రామాలు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు అని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా రంగారెడ్డి ఇటు లబ్ధి పొందే మండలాలు 88 కాగా లబ్ధి పొందే గ్రామాలు 1565 గ్రామాలు. మొత్తం ఆయకట్టు వచ్చేసి 16,40,000 ఎకరాలకు ఎకరాల ఆయకట్టుకు నీళ్లను అందిస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పింది. ఆదిలాబాద్ జిల్లాకు అందించవలసిన ఆయకట్టు 1,56,500 ఎకరాలు అందిస్తామని చెప్పారు. నీటి సామర్థ్యం వచ్చేసి 160 టీఎంసీలు అని డిసైడ్ చేశారు. నది గర్భం నుండి నీటిని తోడవలసిన ఎత్తు వచ్చేసి 493 మీటర్లు అని చెప్పారు. ఇదే ఎత్తుకు సంబంధించి ఇప్పుడు అటు మహారాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం మధ్య చర్చ జరుగుతుంది. ఈ హైట్లో మా గ్రామాలు మునుగుతాయని చెబుతున్నారు. అయితే లింకుల సంఖ్య 7 అని చెబుతున్నారు. కాలువల పొడవు 512 అని చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి ప్రాణహిత అంటే రంగారెడ్డి వరకు ఇది ఉంటుంది. ఇది కౌటాల మండలం తుమ్మిడెట్టి నుంచి రంగారెడ్డి వరకు ఉండే సంఖ్య. ఇది ఎలంపల్లి వరకు మాత్రమే. అది ఆల్రెడీ అక్కడి వరకు ఇప్పటికే కనెక్టివిటీ అయిన అంశం తెలిసిందే. సొరంగాల మార్గం 188 కాగా లిఫ్ట్ల సంఖ్య 16 అని చెబుతున్నారు. అవసరం విద్యుత్ శక్తి వచ్చేసి దీనికి అవసరమగు విద్యుత్ వచ్చేసి 3,375 మెగావాట్లని చెప్పారు. అక్కడ దీనికి సంబంధించి అప్పుడు పెద్ద చర్చ జరిగింది. నేరుగా కాకా వెంకటస్వామి లాంటి నాయకులు కూడా రాజశేఖర రెడ్డిని స్టేజ్ పైనే సూటిగా అడిగారు. ఏమని, ఇంత కరెంటు వాడాలంటేనే పెద్ద సమస్యగా మారవలసి ఉంటుంది, మరి దీన్ని ఎట్లా రన్ చేస్తారో చూడాలని అప్పుడు దీనిపై చర్చ జరిగింది. ప్యాకేజీల సంఖ్య 28 కాగా అవసరమగు విద్యుత్ శక్తి 3,375 మెగావాట్ల పవర్ అవసరం ఉంటుంది. ప్రాజెక్ట్ రన్ కావడానికి ఈ పవర్ అప్పుడు అవసరం ఉండే. నిర్మాణ కాలపరిమితి 4 సంవత్సరాలున్నారు. ప్రాజెక్ట్ అంచనా చేసి ప్రాజెక్ట్ అంచనా వివరాలు 38,500 కోట్లు ప్రాథమికంగా అప్పుడు డిసైడ్ చేశారు. అనంతరం దీన్ని కాస్త 42,000 కోట్లుగా ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 42,000 కోట్లకు తీసుకెళ్ళింది. అయితే ఇక్కడే చర్చ కొనసాగింది. అప్పుడు ఇదంతా బాగానే ఉండే. నేరుగా ఇక్కడికి వచ్చేసి సభ పెట్టి ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతి ప్రాజెక్టు ఇనాగ్రేషన్ అనంతరం అంటే ఫౌండేషన్ అనంతరం ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్టు కనుక అయితే తెలంగాణ సస్యశ్యామలంగా ఉండబోతుంది. దాదాపుగా 16 లక్షల మనం చెప్పచ్చు 16,40,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని అప్పుడు చెప్పారు. దీంట్లో ముఖ్యంగా 1,60,000 ఎకరాలకు ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాగునీరుతో పాటు వ్యవసాయ అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నామని అప్పటి రాజశేఖర రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు అటు మహారాష్ట్రలో ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కాబట్టి ఎక్కడ కూడా ఎంఓలు జరగలేదు. ఎంఓలు జరగకుండానే మ్యూచువల్ అగ్రిమెంటు జరిగింది. ఇద్దరి మాట ప్రకారం అటు పక్కన ముఖ్యమంత్రి మహారాష్ట్రలో అశోక్ చవాన్ ఉండే, ఇక్కడ రాజశేఖర రెడ్డి ఉండే. ఇద్దరి మధ్యలో మాటతో నేరుగా ఇది ప్రాజెక్టు ఇనాగ్రేషన్ స్థాయికి వచ్చింది, అంటే ఫౌండేషన్ స్థాయికి వచ్చింది. అనంతరం ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వాలు మారిన తర్వాతనే అసలు కథ మొదలైంది. అప్పుడు అశోక్ చవాన్ ఉన్నప్పుడు నేరుగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇక్కడ ప్రాజెక్ట్ కట్టడం వల్ల మాకు నష్టం జరుగుతుంది, నా కాన్స్టిట్యున్సీకే దాదాపుగా 8 నుంచి 16 గ్రామాలు ముప్పున గురవుతున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ప్రాజెక్ట్ వద్దు, దీనివల్ల మేము నష్టపోతామని చెప్పారు. అయితే అనంతరం
చాలా రోజులు మహారాష్ట్రలో ఈ ఉద్యమం కొనసాగింది. ఇక్కడ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వద్దని గొడవ కొనసాగింది, కొంత నిరసనలు కొనసాగాయి. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే తెలంగాణ యాజిటేషన్ స్టార్ట్ అయింది. తెలంగాణ యాజిటేషన్ అనంతరం 2014లో మహారాష్ట్రతో అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ కాస్త ఇక్కడ నుంచి ప్రాజెక్టు నేరుగా కాళేశ్వరం వెళ్ళింది. కాళేశ్వరంలో ఇంకా ఎక్కువ నీటి సామర్థ్యం ఉంటుందని అటు సిడబ్ల్యూసి చెప్పింది, వాటర్ బోర్డు కమిషన్ చెప్పిందని హరీష్ రావు లాంటి నీటిపారుదల శాఖ మంత్రితో పాటు తెలంగాణ ఉద్యమకారులు కూడా కొంతమంది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కావాలనే కమిషన్ల కోసం ఇదంతా జరిగిందని ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రాజెక్టు కూడా కమిషన్ల కోసమే, ఎక్కడైతే డబ్బులు వస్తాయో అక్కడే నిర్మించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది. ఈసారి ఒక డిపిఆర్ తయారు చేసే ప్రమాదం ఉంది. దాదాపు 28,000 కోట్లతో ఆ ప్రాణహితకు మళ్ళీ ఆ ప్రాజెక్టు అంటే తుమ్మిడెట్టి దగ్గర ప్రాజెక్టు స్టార్ట్ చేసి ఇది ఎలంపల్లి గ్రావిటీ ద్వారా నీళ్ళనే నాటకం ఆడతారు, అసలు పర్మిషన్ ఇవ్వరు అని చెబుతున్నారు. అసలు ఈ ఓవరాల్ ఎపిసోడ్ ఎట్లుంది, ఏంటి, ప్రజలు ఏం చెబుతున్నారు, ఒకసారి ముందుకు పోయి తెలుసుకుందాం. మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు మారినప్పుడల్లా పోవటం తప్ప అది పూర్తి కాలేదు. 2008లో ప్రారంభించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి శంకుస్థాపన చేసినటువంటి పునాది రాయి వేసినటువంటి ఆ ప్రాజెక్టు 18 సంవత్సరాలైంది. ఇప్పటికి ఈ 18 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రధానంగా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు ఒక చుక్క నీరు లేదు, ఒక ఎకరానికి నీళ్లు రాలేదు. 2008లో ప్రారంభించినప్పుడు ఈ జిల్లాకు సంబంధించినటువంటిది 72 కిలోమీటర్ల కాలువలు, అదేవిధంగా 11,000 ఖర్చు పెట్టిరు తప్ప ప్రాజెక్టు నిర్మాణం కాలేదు. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాళేశ్వరానికి రీడిజైన్ పేరుతో అక్కడ నీటి వనరులు ఎక్కువ ఉన్నాయనే దాంతో అక్కడ కింది పోయారు. అది ప్రారంభం చేశారు. 3 సంవత్సరాల్లో పూర్తయింది. 2019లో ఓపెన్ చేశారు. 2023లో అది కుంగిపోయింది. 2023లో కుంగిపోయిన తర్వాత అప్పుడు ఎన్నికల సందర్భం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇంకా రాలేదు, ఎన్నికల సందర్భం. అప్పుడు హామీ ఇచ్చింది ఈ 3 ప్రాజెక్టులు కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 ప్రాజెక్టులు కూడా గ్యారంటీ లేదు. మేడిగడ్డ కుంగిపోయింది, సుందిల్ల, అన్నారం బొంగలబడ్డాయి. కనుక మనకు ప్రత్యామ్నాయం పాత డిజైన్ ఏదైతుందో 148 మీటర్ల మీద ఏదైతే తుమ్మిడిహేటి దగ్గర గతంలో శంకుస్థాపన చేశారో అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకుపోతాం, ప్రాజెక్టు కడతామని ఆనాడు మాట్లాడారు. 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాటికి కూడా దానికి సంబంధించిన డిపిఆర్ ఫైనల్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా మాట్లాడుతుంది మీరు 150 మీటర్ల మీదనో 152 మీటర్ల మీదనో మహారాష్ట్రలో ముంపు ఉంటే కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి మేము ప్రాజెక్ట్ ఫైనల్ చేస్తాం. ఇంకెప్పుడు చేస్తారు మీరు? 2.5 సంవత్సరాలు ఏం చేశారు మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల కాలం మీకు టైం దొరకలేదా? అనివార్యంగా ఇక్కడ ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకురావాల్సినటువంటి ప్రాజెక్ట్ అది తప్ప కింద నుంచి గ్యారెంటీ లేదు, మేడిగడ్డ నుంచి గ్యారెంటీ లేదు, ఆ ప్రాజెక్టులకు గ్యారెంటీ లేదు అని నేషనల్ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. మీరు నిర్ణయించారు, మీరు అనుకున్నారు, హామీ ఇచ్చారు, కానీ ఇప్పటిదాకా ఏం చేయలేదు. రేపు 7వ తారీఖు పోయి మీరు ఏం చేస్తారు? నిజంగానే శంకుస్థాపన చేస్తారా? ఏం చేస్తారు? ప్రారంభోత్సవం ఏమీ లేదు కదా. ఉత్తమ పర్యటన ఏం చేస్తారు మీరు? కనుక మేము పర్యటనకు వ్యతిరేకం కాదు, కానీ మీరు ఇప్పుడు ఎప్పటికెల్లా డిపిఆర్ ఫైనల్ చేస్తారు, ఎప్పటి వరకు మహారాష్ట్రతో ఒప్పందం చేస్తారు, ఎప్పటి వరకు ప్రాజెక్ట్ నిర్మాణం చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇస్తారు చెప్పాల్సిన అవసరం ఉంది. అది మాట ఎక్కడి నుంచి అయినా మాట్లాడవచ్చు, పర్యటన చేయాల్సిన అవసరం లేదు. దాని మీద కమిట్మెంట్ కావాలి తప్ప మీరు పర్యటన చేసి హడావుడి చేస్తే ఉపయోగం లేదు. అందుకే 18 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకవర్గ పార్టీలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తాగునీరు లేకుండా, సాగునీరు లేకుండా, 1 ఎకరాకు నీరు లేకుండా, ప్రాణహిత నది ముఖద్వారంగా ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీరు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారు. కనుకనే ఈ ప్రభుత్వాలన్నీ కూడా హామీలు ఇవ్వడం తప్ప ఈ జిల్లాకు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకే రైతాంగం కానీ అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ అసమర్థత, చేతగాంతనం వల్లనే ఈ జిల్లాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీటి వనరులు రాలేదు, నీటి లభ్యత లేదు, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కట్టలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం మీరు పర్యటనలు కాదు, పరిశీలనలు కాదు, అదేవిధంగా మీరు కమిటీలు వేయటం కాదు, తక్షణం మీరు డిపిఆర్ ఫైనల్ చేసి మహారాష్ట్ర ఒప్పందం చేసి తక్షణం యుద్ధ ప్రాతిపదిక మీద నిధులు కేటాయించి పూర్తి చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. అట్లాంటి హామీలు ఇవ్వాలి, అట్లాంటి మాటలు మాట్లాడండి, అట్లాంటి హామీ ఇవ్వండి, పని చేయండి, మాటలు కాదు. 2.5 సంవత్సరాలు ఏం చేయలేదు. మీకున్న 2.5 సంవత్సరాల్లో పునాది రాయిస్తే సరిపోదు, కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. తక్షణం మీరు ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టండి. ప్రస్తుతం మనం ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి తుమ్మిరెడ్డి కడదాం అనే స్థలంలో ఉన్నాం.
ఇక్కడే రాజశేఖర్ రెడ్డి భూమి పూజ చేసి వెళ్ళిన స్థలం. అయితే ఇక్కడ నుంచి కరెక్ట్గా కిలోమీటర్న్నర దూరంలోనే మనం చూపెట్టచ్చు. కిలోమీటర్న్నర దూరంలోనే ప్రాజెక్ట్ కడదామని అనుకున్నారు. ఆ ముందు ప్రాజెక్ట్ వస్తుంది. అక్కడ కట్టి ఇక్కడ ద్వారా గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకెళ్దామని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్కి సంబంధించిన అనుమతులు వస్తాయా లేదా, అంటే నిర్మాణంకు సంబంధించిన అనుమతులు వస్తాయా లేదా, ప్రస్తుతం మంత్రులు ఏమంటున్నారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి దీనిపై ఖచ్చితంగా కట్టి తీరుతామంటే ఇటు కొన్ని టెక్నికల్ అంశాల ద్వారా అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణం అవుతుందా లేదా అనే స్పష్టత లేదని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. అయితే ఇదంతా ప్రధాన కారణం ఇప్పుడున్న వైల్డ్ లైఫ్ శాంక్చురీ జోన్ కింద ఉన్న అంశం ఒకటైతే, ఇంకో అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఎక్కడ అగ్రిమెంటే కాలేదు. సిడబ్ల్యూసీ నుంచి మొదలుకొని ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రాతపూర్వకంగా ఒప్పందం కాలేదు. కాంది ఎట్లా కడతారు, ఏ విధంగా దీనిపై చర్చ కొనసాగిస్తారని ప్రతిపక్షాలు దీనిపై మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ అంశం ఏ విధంగా ఉండబోతుందో చూపెట్టే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడి 2 సంవత్సరాలు దాటింది. మొదటి 1-2 సంవత్సరాలు అంటే అస్తవ్యస్త పరిస్థితి, ఆర్థిక సమస్యలు, రకరకాల అన్యాయాలతో కొంత సమయం పట్టింది. రెండవది ఇప్పుడు ఏదైతే అదొక అంశం. రెండవ అంశం ఏదైతే మేడిగడ్డ ద్వారా తీసుకునే సందర్భంలో ఎన్నికల గంట ముందే మేడిగడ్డ అవన్నీ కూడా కుంగిపోవడము, దాన్ని వాడుకునే పరిస్థితి లేకపోవడం, తర్వాత దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి వస్తుందనే దాని కింద దాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాయడము, ఆ యొక్క ఆలస్యం కావడము, టెక్నికల్ రిపోర్ట్ అవడం, ఈ ప్రాసెస్లో 1 సంవత్సరం పోయింది. సో అది సందిగ్ధావస్థ పరిస్థితిలో, అది మేడిగడ్డ అయినా సుందిళ్ళైనా అన్నారమైనా సందిగ్ధ ఉన్న పరిస్థితిలో సో ఫర్దర్ కాలయాపన కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఒకటి తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీతో నీళ్ళు తీసుకుపోవాలని ఒకటి. రెండవ అంశం కూడా ఏంటంటే ఆ మేడిగడ్డ సుందిళ్ళ ద్వారా, మేడిగడ్డ అన్నారం ద్వారా ఏదైతే ఎత్తిపోయడం ద్వారా వచ్చేటువంటి ఖర్చు అవుతుందో, విద్యుత్ బిల్లే సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు అవుతుంది. ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇక్కడ తుమ్మిడిహట్టి నుంచి వచ్చే కాలువ గ్రావిటీ కెనాల్ ద్వారా తీసుకొస్తే ఎల్లంపల్లి దాకా లేదంటే సుందిళ్ళ దాకా తీసుకొస్తే అక్కడ ఒక పంపు అవసరం లేదు, ఒక మోటార్ అవసరం లేదు, ₹1 కరెంటు ఖర్చు పెట్టే అవసరం లేదు, గ్రావిటీ ద్వారా వస్తుంది. సో ఆ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. అందులో 1 సంవత్సరం ఖర్చు పెడితే, వచ్చే కరెంట్ బిల్ ఖర్చు పెడితే, దానికి ఏదైతే బ్యాలెన్స్ వర్క్ అవుతుంది తుమ్మిడిహట్టి నుంచి, ఆ రోజున మీరన్నట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008వ సంవత్సరంలోనే అప్పుడే ఈ యొక్క ప్రాణహిత చేవెళ్ళ సుజలా స్రవంతి అనేటువంటి అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతోటి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 16 లక్షల ఎకరాలు అక్కడికి వెళ్ళి. సో దాని మూలంగా లిఫ్టింగ్ హైట్ తగ్గుతుంది, గ్రావిటీ ఇక్కడ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, మరి గ్రావిటీ ద్వారా వస్తుంది. అందుకని దానికి మళ్ళీ అదే తుమ్మిడిహట్టి నుంచి ముందు తీసుకెళ్ళడానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానిపైన పూర్తిగా డీటెయిల్గా సుదీర్ఘంగా పలు దఫాలు దానిపైన సమీక్షలు పెట్టి అధికారులు వారు ఇవన్నీ చేసిన తర్వాత సో దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి ఇప్పుడు ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. సో అందులో భాగంగానే మొట్టమొదట కావాల్సింది ఆల్రెడీ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. గతంలో ప్రాణహిత చేవెళ్ళ వైఎస్ గారు చేపట్టిన దానిలో సుమారుగా అప్రాక్సిమేట్లీ 33,000-34,000 కోట్ల రూపాయలతో దానిలో 11,000 ఖర్చు పెట్టింది. ఎందుకంటే ఒక భాగం ఖర్చు జరిగింది. సో ఈ గ్యాప్ అనేది 15 సంవత్సరాలు వచ్చింది కాబట్టి ప్రస్తుత రేట్ల ప్రకారం డెఫినెట్గా పెరుగుతుంది. సో దానికి అది మొదలు పెట్టాలంటే మొట్టమొదటగా మహారాష్ట్ర గవర్నమెంట్ను ఒప్పించాల్సిన అవసరం ఉంది. అది గతంలో 152 మీటర్లు ఉన్నారు. సరే కనీసం 150 మీటర్లకైనా ఆ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, ఫడ్నవీస్ గారిని ఒప్పించడం కోసం ఇప్పటికే గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మహారాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఇరిగేషన్ మంత్రులు ఉత్తమ్ గారు ఆ మీటింగ్ కోసం అపాయింట్మెంట్ అడిగింది ఫడ్నవీస్ని. సో అపాయింట్మెంట్ డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ఒకవైపున. రెండవది ఎల్లుండి ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు. సో ప్రధానమంత్రి గారికి కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే ఈ సాగునీటి కోసం.
కాబట్టి సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నటువంటి ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టును, అంబేద్కర్ ప్రాజెక్టును, దీనికోసం ప్రధానమంత్రి గారు చొరవ తీసుకొని, అట్లాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు కూడా దీనిపైన స్పందించి, రైతాంగం ముఖ్యం కాబట్టి దీన్ని స్పందించి ఆ 150 మీటర్లకు వాళ్ళకు అనుమతి ఇచ్చే కార్యక్రమం చేస్తే, ముందుకు వస్తే దీన్ని స్పీడప్ చేసేటువంటి అవకాశం ఉంది. పై గ్రావిటీ ద్వారా వస్తుంది, ఆల్రెడీ కొంత పూర్తి అయింది. కాబట్టి ఇది ఒక అంశం. అట్లనే ఇది ఎక్కడ దాకా అంటే చేవేళ్ళ దాకా తీసుకెళ్ళవచ్చు. ఆల్రెడీ కొంత నెట్వర్క్ ఉంది, దాన్ని కూడా ఉపయోగించుకుంటాం. గత ప్రభుత్వం చేసిన దానిలో కొంత అయితే దీనికి అనుకూలంగా ఉన్న కాబట్టి వాటిని కూడా వాడుకునే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఇప్పుడు అక్కడ బ్యారేజ్ అయితే మేడిగడ్డ అది వాడుకునే పరిస్థితి లేదు, కుప్పకూలింది కాబట్టి. దాన్ని సరి చేయాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రిపోర్ట్స్ ప్రకారం చూసినప్పుడు అది డౌట్ఫుల్ షేప్. రెండవది అన్నారం కూడా దానిలో కూడా లోపాల కింద తెలుస్తూ ఉంది. దీనికి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, దీనికి వాళ్ళు ఆమోద ముద్ర వేయాల్సిన అవసరం ఉంది. అందుకని రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది, బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైన, ఫడ్నవీస్ గారి పైన వారిని కూడా ఒప్పించి మెప్పించే కార్యక్రమం చేయాలి. అలాగే కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, వారు చొరవ తీసుకొని దీనికి ఒప్పించాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా గ్రావిటీ ద్వారా వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు కరెంటు పైన మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఆదాయ కార్యక్రమం దొరుకుతుంది. గతంలో మరి దీన్ని గ్రావిటీ ద్వారా 160 టీఎంసీ తీసుకునే అవకాశం ఉన్నా కూడా దీన్ని వదిలేసి అక్కడ మేడిగడ్డ కట్టడం మూలన 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కట్టిండ్రు. అందులో 8,000 కోట్లు ఆ మేడిగడ్డ దానిలో అన్నారం పైన ఖర్చు పెట్టడం జరిగింది. అంటే కాంట్రాక్టర్కు లాభం జరిగింది, ప్రభుత్వ ఖజానా లూటీ జరిగింది. అంటే దోసుకోవడం జరిగింది. ఎవరు అవునన్నా కాదనేది వాస్తవం. లెక్కలతో సహా నేను శాసనసభలో కూడా చెప్పిన, చూపించిన కూడా ఆధారాలతోటి పేపర్తో సహా చూపించడం జరిగింది. ఇది చాలా అవసరం కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు అదే పనిపైన ఉన్నాం. దానికోసమే ప్రత్యక్షంగా కూడా దాన్ని చూసి ఆ యొక్క మనకు ఉన్నటువంటి ఏ విధంగా దాని మార్పులు చేర్పులు ఉన్నటువంటి సాధ్య అసలు అవకాశం చూపించడం జరిగింది. అది క్లియర్ కట్గా బై గ్రావిటీ ద్వారా మనకు అంత వస్తుంది కాబట్టి శాతం శుద్ధ అబద్ధం. ఎందుకంటే తుమ్మిడిహట్టి నుంచి వచ్చే వాటరే ప్రాణహితల 165 టీఎంసీలు ఉన్నప్పుడు ప్రాణహిత నుంచే మేడిగడ్డకు వస్తుంది. వేరే దానికి ఉపనది వచ్చి కలవు. అక్కడ ఎంత వాటర్ ఇక్కడ అంతే వాటర్ ఉంటుంది. అది కేవలం తప్పుదో పట్టించే కార్యక్రమం. నేను శాసనసభలోనే ఆనాడు హరీష్ రావు గారు ప్రశ్నించిన, తుమ్మిడిహట్టి కాడ 160 టీఎంసీ ఉందని మీరే చెప్తున్నారు, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు వచ్చేటువంటి 100 కిలోమీటర్ల లెంత్లో వేరే ఉపనదులు వచ్చి దానిలో గలవ ప్రాణహితలో, అదే ఒకటే ప్రాణహిత, ఒకటే రివర్, వేరే రివర్ లేదు అన్నప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వాటర్ వస్తున్నప్పుడు ఆ వాటర్ ఎంతో ఈ వాటర్ అంతే ఉంటుంది కదా, పైనుంచి ఏమో ఆకాశం కూడా పడట్లేదు కదా. అది డెఫినెట్గా అది మిస్గైడ్ చేయడం. గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన చర్చలు ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి పేపర్స్ అవన్నీ ఉన్నాయి. వాటినే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి అప్పుడు 148 అన్నారు. 148 లెవెల్కు అంటే మీన్ సీ లెవెల్, ఎంఎస్ఎల్ మీన్ సీ లెవెల్ 148. 148 ప్రకారమే తీసుకుంటే మనకు ఏదైతే ఆల్రెడీ కెనాల్స్ ఎక్స్కవేట్ చేసి ఉన్నాయో 22,000 క్యూసెక్స్, ఆ 22,000 క్యూసెక్స్ వాటర్ తీసుకోవడానికి సాధ్యం కాదు. బికాస్ ఆఫ్ దానికి హెడ్ ఉండాలి. ఆ గ్రావిటీ అంటే హెడ్ ఉంటే ఆ హెడ్కు వెలాసిటీ క్రియేట్ అవుతుంది, అప్పుడే కెనాల్ వాటర్ వస్తుంది. ఆ హెడ్ ఉండాలంటే డ్యామ్ హెడ్ పెంచాలి. అందుకనే 148 కాకుండా 152 అయితే బెటర్, కానీ కనీసం 150 కన్నా చేస్తే మనకు ఆ 160 టీఎంసీ వాటర్ను తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా డీటెయిల్గా స్టడీ చేసిన అది కూడా శుద్ధ అబద్ధం అది చెప్పడం కూడా. ఒక శివనగూడెం ఉంది అక్కడ ఒకటి, అందులో కూడా ఒక్క ఇల్లు కూడా మునగదు. ఎందుకంటే అది కూడా 153 లెవెల్ ఉంది. మనం తీసుకుంటున్నది 152 కాదు, 150 తీసుకుంటే 10 అడుగుల ఎత్తున ఉంటుంది. అంటే ఒక్క ఇల్లు కూడా మునగదు. అసలు ఆ గ్రామవాసి ఒక్క ఇల్లు మునగకుండా ఏదో పాములు వస్తాయో తేళ్ళు వస్తాయో కింద అక్కడ కూడా నష్టపరిహారం ఇవ్వచ్చు. అంటే వాళ్ళు అక్కడే ఉంటూ అన్నీ అనుభవిస్తూ కూడా మళ్ళీ తెలంగాణ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఆ రైతాంగం కూడా బాగుపడతారు. అంటే వ్యవసాయానికి సంబంధించి మహారాష్ట్ర సంబంధించిన భూభాగంలో
సరే 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు ఎంతో మునుగుతుంది. సో 3,000-4,000 ఎకరాలు చాలా చిన్నది. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు కట్టినప్పుడు నాకు తెలిసి 1,00,000 ఎకరాలకు పైన మునిగింది. ముఖ్యమంత్రి గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి తుమ్మిడియేటి దగ్గర బ్యారేజ్ నిర్మాణం మొదలు పెడతాం, తద్వారా ఎల్లంపల్లి వరకు నీళ్లు తీసుకుపోతాం అనే ప్రకటన చేశారు. ఒక ప్రైవేట్ కంపెనీ ఆర్వి అసోసియేట్స్ అని ఉంటుంది, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఆ కంపెనీకి టెండర్ ద్వారా సర్వే అండ్ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్ కోసం వారికి ఆ పని ఇవ్వడం జరిగింది. అది తుది దశలో ఉంది, ఇంకా డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. అయితే డిపిఆర్ సబ్మిట్ చేయనంత వరకు కూడా మనకు ముఖ్యమంత్రి గారు చూసాయగా ఏమన్నారంటే 148 మీటర్ల ఎత్తు బరాజు కోసము గతంలో కేసీఆర్ గారు ఒప్పందం చేసుకున్నారు మహారాష్ట్ర ప్రభుత్వంతో. కానీ ఒక 60 టీఎంసీలు మాత్రమే మనం ఎల్లంపల్లికి ఈ 148 మీటర్ల ఎత్తుతోటి మనం గిట బ్యారేజ్ కడితే 60 టీఎంసీలు మాత్రమే మనం ఎల్లంపల్లికి మనం తరలించే అవకాశం ఉంటుంది. ఇంకొక 2 మీటర్లు పెంచుదాము, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిద్దాము, అక్కడ ముంపు ఏదైనా ఉంటే దాన్ని నష్టపరిహారం ఇద్దాము, తద్వారా 90 నుంచి 100 టీఎంసీలను ఎల్లంపల్లికి తరలించి ఎల్లంపల్లికి అంటే ఈ కౌటాల మండలం తుమ్మిడియేటి గ్రామం నుంచి ఎల్లంపల్లి మధ్యలో 1,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి తద్వారా మిగతా ఏదైతే నీళ్లు ఎల్లంపల్లికి తరలిస్తామో అక్కడి నుంచి హైదరాబాద్ వరకు, తద్వారా వికారాబాద్ చేవెళ్ళ ఈ ప్రాంతాలకు ఇనీషియల్గా ఎట్లయితే ప్రపోజల్ ఉండేనో 2008లో ఆ ప్రతిపాదన ప్రకారం ముందుకు పోదామనే ఆలోచన ప్రభుత్వం వాళ్ళు చేశారు. కానీ ఇక్కడ ఏంది అని అంటే మేము చెప్పేది ఏంటంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు కాంది, హైట్ ఆఫ్ ద బరాజు మనం నిర్ణయించింది, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో మనకు ఇబ్బంది ఉంటుంది. అసలు ముంపు ఎంత, తుమ్మిడియేటికి అవతల వైపు ప్రాణహిత నదికి అవతల వైపు ఒడ్డు శివుని అనే గ్రామం ఉన్నది, రాజురా తాలూకా. రాజురా ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న మన స్థానికులు ఎవరి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే మనం ఇదమిత్తంగా ఇది సమస్య అని వారికి చెప్పన్నప్పుడు దాని పరిష్కారం దొరికే అవకాశం కూడా లేదు. ఏంటన్నా అంటే ఎట్లా చూడొచ్చు, మీరైతే మీ ఫాదర్ అయితే దీర్ఘకాలికంగా పాలనలో ఉన్నారు, నాయకుడిగా మంచి పేరుంది. ఇప్పుడున్న పరిస్థితిలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓ కాలేదు, డిపిఆర్ గతంలో ఈ ఎంఓ మీద ఆబ్జెక్షన్స్ వచ్చినాయి. ఎట్లా చూడొచ్చు, అసలు ఇది పాజిబుల్ అయ్యే పనేనా? ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా కొంత డబ్బులు పెట్టడానికి సిద్ధమైతే తప్పకుండా ప్రాజెక్టు సాకారం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది. మీరు డిపిఆర్ సబ్మిట్ చేసి, అసలు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇనీషియల్గా చేసిన తప్పే. 2014 నాటికి ఈ రాష్ట్ర విభజన జరిగే నాటికి రాష్ట్ర విభజన చట్టం ఏదైతే ఉన్నదో దాంట్లో మనం పోలవరానికి ఆంధ్రప్రదేశ్కు మనం జాతీయ హోదా ఇచ్చినాం. అప్పటికి తుమ్మిడియేటి ప్రాజెక్టు కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే, 2013-14లో కేంద్రంలో ప్రభుత్వమే. అప్పుడు అదే చట్టంలో దీన్ని తుమ్మిడియేటిని కూడా ఇంక్లూడ్ చేస్తే ఈ పాటికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఎట్లయితే పోలవరం వాళ్ళు కంప్లీట్ చేసుకుంటున్నారో మనం ఇట్లా తుమ్మిడియేటి ప్రాజెక్టు ద్వారా వికారాబాద్ వరకు చేవెళ్ళ వరకు నీళ్లు తరలించుకోవడానికి బ్రహ్మాండంగా అవకాశం ఉండే. అది ఇనీషియల్గా ఆ రోజు వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ప్రతిపాదన పెట్టకపోవడం. అప్పుడు ఏమైంది, అనుమతులు తీసుకోలేదు, సిడబ్ల్యూసీ అనుమతులు తీసుకోలేదు, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోలేదు, పేపర్ వర్క్ చేయలేదు. కాబట్టి వాళ్ళకు జాతీయ హోదా ఆ రోజు రాలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేసిండు, మొత్తానికి ఈ ప్రాజెక్టును తీసుకుపోయి మేడిగడ్డకు తరలించడం జరిగింది. ఆయన ఆశయాలు వేరే ఉండే. ఆయన ఏమనుకున్నారు, ఈ ప్రాజెక్టు కడితే అప్పటి ప్రభుత్వానికి మేలు జరుగుతుందా, లేకపోతే వాళ్ళకి మంచి పేరు వస్తుందా అనుకున్నాడా, లేకపోతే కాంట్రాక్టర్లు ఆల్రెడీ ఫైనలైజ్ అయ్యారు కాబట్టి నాకేం లాభం అనుకున్నాడా, కానీ మొత్తానికి ఈ ప్రాజెక్టును మేడిగడ్డకు తీసుకుపోయారు. సిడబ్ల్యూసి చెప్పిన విధంగా ఇక్కడ వాటర్ గ్రావిటీ తక్కువ ఉంది, ఆడ కాళేశ్వరంలోనే ఎక్కువ ఉందని ఒక చర్చ బీఆర్ఎస్ ముందుకు తీసుకొస్తుంది. దీని మీద మీరు ఏమంటారు? అసలు మొత్తం తప్పండి. సిడబ్ల్యూసీ ఆ రకంగా చెప్పలేదు. సిడబ్ల్యూసీ రాసిన ఉత్తరాలకు వీళ్ళు వక్రీకరణ చేస్తున్నారు. అసలు తుమ్మిడియేటికి ఇంకా మేడిగడ్డ ఈ 2 పాయింట్స్ తీసుకుంటే మధ్యలో ఏవి కూడా వాటర్ స్ట్రీమ్సే లేవు. ఇంద్రావతి కానీ శబరి కానివ్వండి, మిగతా పెద్ద నదులన్నీ కూడా మేడిగడ్డ కిందనే కలుస్తాయి గోదావరిలో. మేడిగడ్డ పైన కలిసేటి చాలా చిన్న స్ట్రీమ్స్. చాలా బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అవాకులు చవాకులు వెళ్తారు, కానీ మనకు ఈ మధ్యలో ఉన్న వాటర్ సోర్సెస్ ఏవీ లేవు. కేవలం మన దగ్గర తెలంగాణ నుంచి పెద్దవాగు, ఒక నీల్వాయి వాగు,
తర్వాత ఎర్రవాగు లాంటి చాలా చిన్న ఉపనదులు మాత్రమే దాంట్లో కలుస్తాయి. కొన్ని మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కొన్ని ఉపనదులు చాలా చిన్న వాటర్ స్ట్రీమ్స్, మనం లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఒర్రెలు వాగులు, వాగులు లేని లేవు, అన్ని ఒర్రెలు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడామని చెప్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై ఎట్లున్నాడు? గతంలో నేరుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాజీ ముఖ్యమంత్రి ఉండే ఇక్కడ ఆందోళన చేసిండు, ఇక్కడ ప్రాజెక్టు వల్ల మా ప్రాంతం నష్టం జరుగుతుందని. అప్పుడు తనది ఇది సొంత నియోజకవర్గం అని కూడా కొంత చర్చ జరిగింది. నేనేమంటున్నా అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు విదర్భ ప్రాంతానికి చెందినవారు. వారికి ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి ఉండే. ఆ రోజు గవర్నర్గా, మహారాష్ట్ర గవర్నర్గా బీజేపీ నాయకులు విద్యాసాగర్ రావు గారు ఉండే, మధ్యవర్తిత్వం వహించారు. 148 మీటర్లకు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మళ్ళీ ఈ డ్రామా మొదలుపెట్టిండు కేసీఆర్ గారు. ఆయన స్వార్థం కోసం, స్వలాభం కోసం కమిషన్లకు కక్కుర్తిపడి ఈ ప్రాజెక్టు వలన నేను లబ్ధి పొందాలి, రాజకీయంగా లబ్ధి పొందాలి, ఆర్థికంగా లబ్ధి పొందాలి అనే దురాశతోటి ఆయన ఈ ప్రాజెక్టు మళ్ళీ రీడిజైన్ చేయడంతో చాలా అన్యాయం జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న కాగజ్నగర్కి వచ్చినప్పుడు కూడా చెప్పారు, ఈ ప్రాజెక్టుకు మేము సహకరిస్తామని. మీరు ఇదమిత్తంగా 148 మీటర్లకు ఆల్రెడీ మీ ఒప్పందమే ఉన్నది. మీరు మొదలుపెట్టండి ప్రాజెక్టు 148 మీటర్లు. ఫ్యూచర్లో ఇప్పుడు 60-70 టీఎంసీలు అయితే మనం డ్రా చేసుకోవచ్చు. మనకు ఇప్పుడు మొత్తం 5 సంవత్సరాల్లో మేడిగడ్డ నుంచి వాళ్ళు లిఫ్ట్ చేసిన వాటర్ 100 టీఎంసీలు కూడా ఉన్నాయి. అంటే సరాసరి ప్రతి సంవత్సరానికి 20-25 టీఎంసీల కన్నా ఎక్కువ లిఫ్ట్ చేయలే. కాబట్టి మనం ఇక్కడ 148 మీటర్లకు కట్టుకున్నా కూడా 60-70 టీఎంసీలు మనం వితౌట్ లిఫ్ట్ గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి వరకు తరలించుకోవడానికి బ్రహ్మాండమైన అవకాశం ఉన్నది. తర్వాత మహారాష్ట్రను ఇప్పుడే ఒప్పించాలనుకుంటే ముంపు అక్కడ 2-3 వేల ఎకరాలు ఉంటుంది, మీరు నష్టపరిహారం ఇచ్చేయండి, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం మేము చేస్తాం. అది లేదు. అంటే 2.5 సంవత్సరాల కాలయాపన చేసింది ప్రభుత్వం. అసలు తుమ్మిడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కాళేశ్వరం ఫెయిల్ అయింది, మేడిగడ్డ కుంగిపోయింది, లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాలకు ఇది వరప్రదాయని అనుకున్నాము. ప్రాణహితలో మాత్రమే నీళ్ళున్నాయి, గోదావరిలో నీళ్ళు లేవు. మరి ప్రాణహిత జీవనాడి అయినప్పుడు ప్రాణహిత నుంచి నీళ్లు ఎట్లా లిఫ్ట్ చేస్తారా, గ్రావిటీ ద్వారా చేస్తామని ఒక ఇదమిత్తంగా ఒక ఆలోచన ఉండాలి కదా ప్రభుత్వానికి. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు తగుదనమా అని తయారై ఒక ప్రైవేట్ కంపెనీకి డిపిఆర్ ఇచ్చి ఇంక డిపిఆర్ తయారీకి ఇంకా 6 నెలలు పడుతుంది. అంటే 6 నెలలు అయిపోతే వీళ్ళు ఒప్పందం చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ప్రాజెక్టు పనులు మొదలయ్యేది ఎప్పుడు? డాక్టర్ గారు మీరు చెప్పండి, మీకైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, రాజకీయంగా చాలా రోజుల నుంచి మీరు చూస్తున్నారు ప్రత్యక్షంగా. నిజానికి ఇక్కడ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా, అంటే స్టార్ట్ చేసే అవకాశం ఉందా, ఈ అనుమతులు వస్తాయా? ఇదంతా కూడా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎట్లా చూడొచ్చు దీనికి? అసలు అనుమతులు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి కానీ, పర్యావరణం కానీ, ఇటువంటి అంశాల్లో ఎప్పుడైనా చర్చ జరిగిందా? మీరు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్నీ సాధ్యమేనండి. ప్రపంచంలోనే చాలా పెద్ద పెద్ద డ్యామ్లు కానివ్వండి, చాలా 3 గోర్జెస్ డ్యామ్ లాంటి చైనా కట్టిన డ్యామ్ కానివ్వండి, పూర్తి అటవీ ప్రాంతాల్లోనే జరిగినాయి. అటవీ అనుమతులు కానివ్వండి, ఇవన్నీ ప్రభుత్వ చిత్తశుద్ధి లేమితోటి జరిగిన సమస్యలు. అక్కడ వనరులను సమీకరించడం కూడా పెద్ద విషయం కాదు. కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన కానివ్వండి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కోసం ఇదివరకు యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఉండే, దాన్ని మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి పేరు మార్చారు. 60% నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కానీ అనుమతులు సాధించాలి. సిడబ్ల్యూసీ అనుమతి కావాలి, మన మహారాష్ట్రతో ఒప్పందం కావాలి, తర్వాత ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ వీళ్ళ అనుమతులు కావాలి. అనుమతులు సాధించడానికి పేపర్ వర్క్ చేయాలి. అంటే కాదు, మనం కట్టే బ్యారాజ్ ఏదైతే 980 ఉందో చప్రాడ అభయారణ్యానికి కొంత పైన, కాబట్టి అభయారణ్యానికి ఇక్కడ డిస్టర్బెన్స్ ఏమవుతలేదు. సో మనం కట్టే ఎగ్జాక్ట్లీ ఏదైతే సంగమం ఏదైతే ఉన్నదో, ఇటువైపు నుంచి వచ్చే వార్ధా నది కానివ్వండి, అటువైపు నుంచి వచ్చే వైన్గంగా కానివ్వండి, ఇవి 2 సంగమించి ప్రాణహిత ఉద్భవిస్తుంది. ఆ ప్రాణహిత ఉద్భవ స్థలంలోనే మనం ఇప్పుడు బ్యారేజ్ కట్టాలనుకుంటున్నాం. అది చప్రాడ అభయారణ్యానికి పైనే ఉంది. కాబట్టి చప్రాడ అభయారణ్యానికి ముంపు పరిస్థితి రానే రాదు. ప్రభుత్వ ఆలోచన కూడా అంతే ఉండే. బూరపల్లి దగ్గర కట్టాలి, కిందికి ఒక 4-5 కిలోమీటర్ల కిందికి పోవాలనే ఆలోచన కొంత రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం చేస్తుంది. బూరపల్లి దగ్గర కడితే చప్రాడ అభయారణ్యం ముంపు గురవుతుంది, మళ్ళీ ఫారెస్ట్ పర్మిషన్లు రావడం కష్టమవుతుంది. తుమ్మిడిగడ్డలో ప్రాజెక్టు నిర్మాణం జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వం దృఢంగా ఆలోచిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం ఎట్లా తుమ్మిడిగడ్డలో ప్రాజెక్టు నిర్మాణం చేస్తారని ఓ రకంగా ప్రజా సంఘాలతో పాటు కమ్యూనిస్ట్ నాయకులు చెబుతున్నారు. ప్రాజెక్టు కడతామనే పేరుతో
ప్రజలను మోసం చేసే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారని కమ్యూనిస్ట్ నాయకులు ఆరోపిస్తున్నారు. వేల కోట్ల రూపాయలతో ఇప్పటికే కాళేశ్వరం వల్ల ప్రజాధనం వృధా అయిందని, మళ్ళీ తుమ్మిడెట్టి పేరుతో వృధా చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అటు మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ఎంఓ జరగకుండానే ఎట్లా ప్రాజెక్టు కడతామని ముందుగా ఎట్లా చెబుతారని అడుగుతున్నారు. ఇప్పటికే కాలువలు పాడైపోయాయి, డబ్బులు వృధా అయిపోయాయి, మోబులేషన్ పేరుతో 1000 కోట్ల రూపాయలు నీళ్ల పాలయ్యాయని చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రాజెక్ట్ అంశంలో ఒక స్పష్టత ఇవ్వాలి. వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్న ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది అని ఫారెస్ట్ ఇప్పటికే డిసైడ్ చేసిన ఈ ప్రాజెక్టు ఎట్లా సిడబ్ల్యూసి పర్మిషన్ ఇస్తుందో సూటిగా ముఖ్యమంత్రి చెప్పాలంటున్నారు. ఇది రాజకీయ రాద్ధాంతం మాత్రమే. ఈ తుమ్మిడెట్టి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు నిర్మాణం కాదు. ఒకవేళ నిర్మాణం అయినా 152 అడుగుల ఎత్తున నిర్మాణం కావాలి. ఆ నిర్మాణానికి అటు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ముఖ్యంగా ఇప్పుడున్న దేవేందర్ ఫడ్నవీసే అప్పుడు ఉద్యమం చేశాడు కాబట్టి ఇది సాధ్యమయ్యే పనే కాదని ప్రజా సంఘాలతో పాటు ఎక్స్పర్ట్లు చెబుతున్న పరిస్థితి. ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా చెబుతున్నారు. నీటి వరద ఉధృతి కూడా ఇక్కడ తక్కువ, అందుకనే మేము కాళేశ్వరంలో కట్టామని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఓ పక్క ఇక్కడే నీటికి అనుగుణమైన ప్లేసు, ఇక్కడే ఎక్కువ వాటర్ వస్తాయని అటు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ప్రాజెక్టు కట్టి తీరుతామంటుంది. తుమ్మిడెట్లో ప్రాజెక్టు నిర్మాణం చేసి ఆదిలాబాద్కు నీళ్ళు ఇచ్చి ఈ గ్రావిటీ నీళ్ళ ద్వారా ఎల్లంపల్లికి తీసుకుపోవాలని ఆశిద్దాం. కెమెరా పర్సన్ సుమంతో రవినాయక్ RTV ఆదిలాబాద్ నుండి.